హాయ్ అండి, నేను మీ శ్రీలేఖ. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి పప్పు చెక్కలను ఇంట్లోనే ఎంతో టేస్టీగా, క్రిస్పీగా అండ్ క్రంచీగా ఏ విధంగా చేసుకోవాలో, అలాగే చాలా ఈజీగా ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. వీడియో మొత్తం చూడండి, ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. సూపర్గా వస్తాయి పప్పు చెక్కలు అయితే. మరి వీడియోలకైతే వచ్చేద్దాము. నేను ఇక్కడ 2.5 కప్పుల బియ్యం పిండిని తీసుకుంటున్నాను. మీరు ఏ కప్పుతో కానివ్వండి, గ్లాస్తో కానివ్వండి కొలత తీసుకుంటే దానితోనే వాటర్ కూడా మనం కొలత తీసుకోవాలి. 2.5 లోటాల పిండిని తీసుకున్నాను కాబట్టి 1.5 లోట వాటర్ని తీసుకుంటున్నాను. దీన్ని స్టవ్ మీద పెట్టేసి నీళ్ళు అయితే కాగనివ్వాలి. దీనిలోనే 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపోయేంత ఉప్పు, అలాగే కారంకి బదులుగా మీరు పచ్చిమిర్చి కూడా దంచుకొని వేసుకోవచ్చు. ఇంకా నానబెట్టిన పెసరపప్పు ఉంటుంది కదండి, పప్పు చేసుకునే పప్పు, దాన్ని నానబెట్టుకొని 1 గంట పాటు దీనిలో వేసుకోవాలి. 1 గుప్పెడు కరివేపాకుని నీట్గా కడిగి కట్ చేసుకొని వేసుకోవాలి. పెసరపప్పు ఎంత వేసుకోవాలో చెప్పలేదు కదండి. 1 టీ గ్లాస్ పెసరపప్పుని నానబెట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటాయి. నీళ్లు ఒక్కసారి తెరిలిన తర్వాత బియ్యం పిండిని కొంచెం కొంచెంగా వాటర్లోకి వేసుకుంటూ కలుపుకోవాలి. మనము బాగా వేడిగా ఉంటుంది కాబట్టి చేయి పెట్టకుండా ఏదైనా తెడ్డు పెట్టి తిప్పుకోండి. ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, పిండి పొడిలాడుతుంది కదా. ఒకవేళ వాటర్ చాలేదు అని అనుకోవద్దు, ఎందుకంటే ఇదే విధంగా ఉండాలండి. మనము కలిపే కొద్దిగా వాటర్ అయితే అబ్జర్వ్ చేసుకొని మెత్తగా ఉంటుంది పిండి. చూస్తున్నారు కదా, ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇలా ముద్దలు అవుతుంది కదా, ఇదే విధంగా ఉండాలి. వాటర్ అయితే ఎక్కువగా కలుపుకోవద్దండి, లేదంటే సరిగ్గా రావు, క్రిస్పీగా ఉండవు, మెత్తగా ఉంటాయండి. సో అందుకని దీన్ని మనము చపాతీ ముద్దలాగా కలుపుకొని దగ్గరగా మనము నొక్కుంటూ బాగా కలుపుకోవాలి. ఒక పెద్ద దానిలోకి అయితే తీసుకొని నేను కలిపి మీకు చూపిస్తాను. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నట్లుగా గట్టిగా మనము చేతితో ప్రెస్ చేసుకుంటూ నొక్కుతూ చక్కగా ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు వాటర్ చాలు అని డౌట్ వస్తే కనుక బాగా కలిపిన తర్వాత అప్పటికి చాలేదనిపిస్తే కొంచెం వేడి నీళ్లను, కొంచెం కాచిన నీళ్లు మళ్ళీ వేసుకొని కలుపుకోండి. ఈ విధంగా చపాతీ ముద్దలా ఉండాలండి. నాకైతే సపరేట్గా వాటర్ అయితే ఏం పట్టలేదు. మీకు ఒకవేళ అవసరం అనుకుంటే కొంచెం వాటర్ని కలుపుకోండి. కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని సన్నటి రోల్లా తయారు చేసుకున్నట్లయితే మనము చిన్న చిన్న ఉండలు తయారు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండి మొత్తాన్ని కూడా ఇలా బాల్స్ లాగా చేసుకోండి. చిన్న చిన్న బాల్స్గా మీకు ఎంత వీలైతే అంత చిన్నగా చేసుకోండి. అప్పుడే ఎంతో క్రంచీగా వస్తాయి. అప్పడాలు అయితే పప్పు చెక్కలు అంటారు, అలాగే అప్పడాలను కూడా అంటారు కదా. మేమైతే అప్పడాలని అంటాం వీటిని. నేను ఇక్కడ మినప్పప్పుకి కవర్ వస్తుంది కదండి, ప్యాకెట్, ఆ ప్యాకెట్ని యూజ్ చేసి ఈ అప్పడాలు అయితే చేస్తున్నాను. చూస్తున్నారు కదండి, మీరు ఆయిల్ కవర్ ఉన్నా సరే దాంతో చేయొచ్చు, ఇంకా బాగా వస్తాయి. ఇంకా ఏదైనా ప్లాస్టిక్ షీట్స్ ఉన్నా కూడా వాటిపైన మనము నేను చూపిస్తున్నట్లుగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఒకదానికి ఒకటి అంటుకుపోతాయని ఏమాత్రం టెన్షన్ పడక్కర్లేదు. ఒక పేపర్ మీద కానీ, ఒక క్లాత్ మీద కానీ, ఒక ప్లేట్లో పేపర్ కానీ క్లాత్ కానీ వేసుకొని చేసిన పప్పు చెక్కలన్నీ కూడా దానిలో వేసేయండి. ఏమాత్రం అంటుకుపోవండి ఒకదానికొకటి. నేను చెప్పాను కదా ఇందాక టీ గ్లాసు పెసరపప్పు వేసుకోమని, చూడండి ఎంత చక్కగా కనబడుతున్నాయో. పెసరపప్పు ఎక్కువగా ఉంటే ఎంతో క్రంచీగా టేస్టీగా ఉంటాయి. సో అందుకని 1 టీ గ్లాస్ అయితే వేసుకోమని చెప్పాను. ఈ విధంగా మొత్తం కూడా మనము చేసేసుకోవచ్చండి. ఒకవేళ ఒక్కరే చేసుకుంటున్నారనుకోండి, పిండి మీద ఒక తడి క్లాత్ వేసుకోండి. బాగా పిండేసి క్లాత్ని దానిపైన పిండి మీద వేసుకోండి. ఇక్కడ మా అమ్మగారు నాకు హెల్ప్ చేస్తున్నారు, సో అందువల్ల నేను ఎలాంటి క్లాత్ వేయట్లేదు ఉండల మీద. మనము ముద్దలుగా చేసుకొని బాల్స్ లాగా చేసుకుంటున్నాం కదా, మొత్తం ఒక్కరే చేసుకుంటున్నారనుకోండి, ఈ బాల్స్ పైన కూడా చక్కగా ఒక క్లాత్ అయితే తడిపి దాన్ని పెట్టుకోండి. ఆరిపోకుండా ఉంటుంది పిండి. ఆరిపోయే కొద్దిగా గట్టి పడిపోతుంది కదండి ఏ పిండి అయినా సరే. సో అందువల్ల ఒక తడి క్లాత్ని వేసుకుంటే ఎంతో ఈజీగా ఉంటుంది మీకు కూడా ఒక్కరే చేసుకోవడానికి. ఈ విధంగా పప్పు చెక్కలన్నీ ఒత్తేసుకున్న తర్వాత ఒకేసారి మనము డీప్ ఫ్రై చేసేసుకోవచ్చండి. ఏమాత్రం ఒకదానికి ఒకటి అంటుకుపోతాయన్న భయం ఏం అవసరం లేదు. ఇదిగోండి, మేము ఇక్కడ చేస్తున్నాం, చూస్తున్నారు కదా. మేమైతే కట్టెల పొయ్యి మీద చేస్తున్నామండి. కట్టెల పొయ్యి మీద చేసినా, గ్యాస్ పొయ్యి మీద చేసినా ఆయిల్కైతే హీటు సరిగ్గా సరిపడగా తగలాలి. మంట ఎక్కువైనా సరే మాడిపోతాయి, ఒకవేళ తక్కువ అయ్యాయంటే క్రంచీగా రాకుండా మెత్తబడిపోయినట్లుగా వస్తాయి. సో అందువల్ల ఒకవేళ మీరు గ్యాస్ స్టవ్ మీద చేసినట్లయితే కొంచెం సరిపోయే మంట మీడియంలో పెట్టుకొని చేసుకోండి. కాగే నూనెలో అప్పడాలను వేసినట్లయితే మనం ఈ పప్పు చెక్కలు వేస్తాం కదండి,
వేసిన వెంటనే నూనె పొంగిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకోసం ఒక గరిటెని పెట్టుకోండి సేఫ్టీగా. అప్పుడే నూనె అంతా కూడా పొంగిపోకుండా ఉంటుంది. ఒకవైపు పూర్తిగా వేగిపోయిన తర్వాత మరోవైపుకు తిప్పుకుంటూ చక్కగా వేయించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనము ఫుడ్ కలర్స్ ఏమీ వేయలేదు కాబట్టి రెడ్ కలర్లోకి అయితే రావట్లేదు. ఇంట్లో చేసుకునే దాంట్లో కూడా కెమికల్స్ యూస్ చేయడం ఎందుకు, అన్నిట్లోనూ పిల్లలు తింటారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యం కోసం ఎలాంటి కెమికల్స్ అయితే నేను ఇక్కడ కలపలేదు. ఒకవేళ మీకు కావాలనుకుంటే కలుపుకోవచ్చు, అది మాత్రం ఆప్షనల్ అండి. ఇదిగోండి, ఈ విధంగా బాగా వేగిపోతే సరిపోతుంది. ఇంకా వీటిని మనము బయటకు తీసేస్తే చల్లారేసరికి మంచి కలర్ అయితే వస్తాయండి. ఈ వీడియో మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మీ అందరికీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ సపోర్ట్.